నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక అమ్మ కడుపు చల్లగా. రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అమ్మ ఒడిలో చల్లదనం, భద్రతాభావం పొందుతారు పిల్లలు. పచ్చని చెట్టు చల్లటి నీడనిచ్చి సేద తీర్చి తీయటి ఫలాలు ఇస్తుంది. అమ్మ కడుపు చల్లగా నిండు నూరేళ్లు బ్రతకరా అంటూ దీవిస్తూ ఉంటారు పెద్దలు. అమ్మకి మనోవేదన కలిగించిన చెట్టును నరికేసి భూదేవికి శిరోవేదన కలిగించిన మనిషి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. మామిడి చెట్టు కింద నిలబడి తన మనస్సులోని ఆలోచనలన్నీ ఆ చెట్టు ముందు పరిచింది అనురాధ. ఆ చెట్టు అనురాధ తండ్రి నాటిందే. ఆ చెట్టు కింద నిలబడితే 5 ఏళ్ల కిందట చనిపోయిన తండ్రి చెంత నిలబడినట్లు అనిపిస్తుంది ఆమెకు. అనురాధకు 22 ఏళ్లుంటాయి. బిఈడి చదువుతూ ఉంది. 2-3 నెలల్లో చదువు పూర్తి అవుతుంది. సొంత ఊరికి దగ్గరలోనే టీచర్ ఉద్యోగం చూసుకుని స్థిరపడిపోవాలా? పట్నంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ పై చదువులు చదువుకోవాలా? మామిడి చెట్టుకేసి తిరిగి ఆ ప్రశ్నలే అడుగుతూ ఉంది. బావిలోని నీళ్లు కడవతో తోడి పూల మొక్కలకు పోస్తున్న అన్నపూర్ణ అక్కకేసి విచిత్రంగా చూస్తుంది. ఎంతసేపు నిలబడతావు ఆ చెట్టు దగ్గర? అడిగింది అన్నపూర్ణ. ఇంట్లో ఏ పని నన్ను అంటుకొనివ్వరు. ఓ పక్కన ప్రశాంతంగా నిలబడనివ్వవు. నీతో పెద్ద ఇబ్బందిగా ఉందే అంది అనురాధ చెల్లెలి వైపు చూస్తూ. గంటల తరబడి చెట్లతో కబుర్లు ఏమిటి? ఎవరన్నా చూస్తే నీకు పిచ్చెక్కిందనుకుంటారు అంది అన్నపూర్ణ. మాల్దీవుల్లోని ఓ దీవి సముద్రంలో కలిసిపోయిందట. నార్వేలో యాసిడ్ కలిసిన ఆమ్ల వర్షాలు కురిసేశాయట. జపాన్లో తినటానికి ఉపయోగించే చాప్ స్టిక్స్ కోసం లక్షలాది చెట్లు నరికేయటంతో హరితం హరించుకుపోయిందట. చెట్టును నిర్లక్ష్యం చేస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని తెలుసా? పంతులమ్మగారు పాఠాలు మొదలుపెట్టారా? అక్కను వెక్కిరిస్తూ అంది అన్నపూర్ణ. చిన్నప్పటి నుండి ఆ అక్క తీరే అంత అనుకుంది అన్నపూర్ణ. చెట్ల దగ్గర పూల మొక్కల దగ్గర చేరి ఏవేవో గుసగుసలు మొదలు పెడుతుంది. అమ్మగాని తనుగాని కోపడితే కానీ అక్కడి నుంచి కదలదు. ఎవరన్నా చెట్టు నరకటం కళ్ళల్లో పడితే మనిషిని హత్య చేస్తుంటే చూసినట్లు విలవిల్లాడిపోతుంది. చదువు అయ్యాక ఎక్కడ ఉద్యోగం చేస్తావే? చేతులు కంటిన మట్టిని నీళ్లతో కడుక్కుంటూ అడిగింది అన్నపూర్ణ. పల్లెటూళ్ళలో ఉద్యోగాలేం దొరుకుతాయి? పట్నం వెళితే అక్కడ బోలెడన్ని పాఠశాలలు. ఉద్యోగం చేస్తూ ఎంఏ చదువుతా అంది అనురాధ. క్షణం తీరిక దొరికితే చెట్ల దగ్గర చేరతావు. మరి పట్నంలో కాంక్రీటు భవనాలు తప్పితే పచ్చని చెట్లు కనబడవు కదే. ఎంత పెద్ద పట్నమైనా చెట్లు ఉద్యానవనాలు లేకుండా ఉంటుందా? ఇంటి ఆవరణలో 4-5 చెట్లు ఉన్న ఇంటిలోనే అద్దెకు ఉంటా. నువ్వేం నా గురించి దిగులు పడనవసరం లేదులే. పట్నంలో ఊపిరాడక 4-5 నెలల్లోనే మన ఊరికి తిరిగొచ్చేస్తావు అంది అన్నపూర్ణ చీర చెంగుతో చేతులు మొహం తుడుచుకుంటూ. మన ఊళ్ళోనే ఉండాలని నాకు ఉందే. కానీ ఎలా కుదురుతుంది? మనకు ఉంది ఎకరం పొలం. 2 పాడి గేదెలను పెట్టుకుని అమ్మ కాలక్షేపం చేస్తున్నది. ఆ ఎకరం పొలం ఇవ్వందే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. నేను ఉద్యోగం చూసుకుని నీకు పెళ్లి చేసి అమ్మను తీసుకెళ్ళిపోతాను అంది అనురాధ. అదేం కుదరదు. అమ్మ ఇక్కడే ఉంటుంది. నువ్వు అమ్మ దూరంగా వెళ్ళిపోతే నేనొక్కదాన్ని ఇక్కడ ఉండలేను. అమ్మని వదిలి నేనుండను. అన్నపూర్ణ మాటలకు అడ్డొస్తూ, అందరూ ఆడపిల్లలు పెళ్లికి ముందు ఇలాగే అనుకుంటారు. పెళ్ళయ్యాక భర్త ధ్యాసలో పడి అమ్మని అప్పని అందరినీ మర్చిపోతారు అంది అనురాధ నవ్వుతూ. నాకేం మొగుడు ధ్యాస లేదు అంది అక్క చెవి పట్టుకుని మెలిపెడుతూ. చెవి నెప్పెడుతుందే, వదలవే. అమ్మ చూడవే అంట్లు తోముతున్న తల్లి వైపు తిరిగి ఫిర్యాదు చేస్తున్నట్లు అంది అనురాధ. చిన్న కూతురు వైపు తీక్షణంగా చూసింది వెంకాయమ్మ. వెంకాయమ్మను చూస్తే ఎవరైనా ఆమె మోగామే అనుకుంటారు. ఇంట్లో వాళ్లతో కానీ చుట్టుపక్కల వాళ్లతో కానీ అస్సలు మాట్లాడదు. తను నెలల పిల్లగా ఉన్నప్పుడే తల్లి చనిపోవటంతో తల్లి ప్రేమకు దూరం కావటం, సవతి తల్లి రాచి రంపాన పెట్టడం, ఉద్యోగస్తుల్ని పెళ్లి చేసుకుని టౌన్లో కాపురం పెడదామని కలలు కంటే పల్లెటూళ్ళలో పొలం పనులు చేసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయటం, కొడుకును కనలేదని అత్త సాధింపులు, ఇవన్నీ ఆమెను మోగదానిలా చేశాయి. మరీ అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట కలుపుకోదు. భర్త చనిపోవటంతో ఆమె గొంతు మోగదైపోయింది. ఎకరం పొలం మీద వచ్చే ధాన్యం తిండి గింజలకు బట్టలకు సరిపోయేవి. పాలు పిడక అమ్మి సంసారాన్ని ఈడ్చుకొస్తుంది.
భర్త చనిపోయిన దగ్గర నుండి. అప్పుడప్పుడు కూలికి పొలం పనులకు వెళ్ళేది. ఇప్పుడు ఒంట్లో ఓపిక లేక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం లేదు. ఆమె గొంతు శ్రావ్యంగా వినిపించేది కవ్వంతో పెరుగు చిలికేటప్పుడు, రోకలితో వడ్లు దంచేటప్పుడు. తల్లి పాడే పాటలను నోరు తెరుచుకుని మైమరిచిపోయి వింటూ ఉంటారు అక్కా చెల్లెళ్ళు. అమ్మ చూడవే, బస్ టైం అవుతుంటే అక్క తీరిగ్గా చెట్ల దగ్గర చేరి కబుర్లు చెబుతూ ఉంది. ఇంకా స్నానం కూడా చేయలేదు అంది అన్నపూర్ణ తల్లివైపు తిరిగి. బస్సు మాట చెల్లెలు గుర్తు చేయగానే అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తింది అనురాధ. 3 మైళ్ళు డొంకదారిని పొలాల మధ్యగా నడుచుకుంటూ చేబ్రోలుకు చేరుకుని అక్కడి నుంచి 9 మైళ్ళ దూరంలో గుంటూరుకి బస్సులో వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం తిరుగు ప్రయాణం. ఉతికిన లంగా, బ్లౌజు, టవలు భుజం మీద వేసుకుని స్నానం చేయటానికి తాటాకు దడి వైపు వెళుతూ, మొన్న ఉగాదికి అమ్మ నీకు కొనిచ్చిన నల్లంచి పసుపు పచ్చ చీర పట్టుకురావే, ఈరోజు ఆ చీర కట్టుకోవాలని ఉంది అంది అనురాధ చెల్లెలతో. రాణిగారు ఆజ్ఞలు జారీ చేస్తే చెల్లెలు పాటించాలన్నమాట. కాలేజీలో చదువుతున్నానని తెగ సాగిచ్చుకుంటున్నావే. నా చీర నీకెందుకివ్వాలి? కట్టుకుని అవతల పారేస్తావు. అమ్మగాని నేను గాని ఉతుక్కోవాలి అంది అన్నపూర్ణ. ఆ మాట అయితే అంది కానీ, నీ చీరేం వద్దులే అని అక్క ఎక్కడ అంటుందేమో అని తన చీర పట్టుకురావటానికి ఇంట్లోకి వెళ్ళింది. తనకని కొన్న చీర అక్క కట్టుకుంటేనే ఆనందం అన్నపూర్ణకు. ఏదో మాట వరుసకి అక్కతో పేచీ పెట్టుకుంటుందే కానీ తన సౌఖ్యం కంటే అక్క సౌఖ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒత్త అమాయకురాలు, ఎట్లా బతుకుతుందో ఏమో. పాముకు కూడా పాలు పోస్తుంది, నోట్లో వేలు పెడితే కొరకలేదు అనుకుంటుంది అన్నపూర్ణ అక్క గుర్చి. అక్క అడిగిన చీర తెచ్చి స్నానాల దొడ్డిదడి మీద వేసింది. కొబ్బరి ఆకుల సందుల్లోంచి ఉదయం ఎండ అనురాధ పచ్చటి ఒంటి మీద పడి మెరుస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉండిపోయింది. ఏమిటే పరీక్షగా చూస్తున్నావు? తన వైపు తదేకంగా చూస్తున్న చెల్లెల్ని అడిగింది. నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడాక అంది మెరుస్తున్న కళ్ళతో. పోయి నీ పని చూసుకో అంటూ దడి మీద టవల్తో ఒళ్ళు తుడుచుకుంది అనురాధ. నువ్వు అందంగా ఉంటావక్క, ఏ రాజకుమారుడు నిన్ను ఎగరేసుకుపోతాడు అంది అన్నపూర్ణ అక్కడి నుంచి కదలకుండానే. అందం కాదే ముఖ్యం, మంచి మనసే మాయని సొగసు. సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు. నీకు చక్కటి రూపం ఉంది, అందరి మంచిని కోరే మనస్సు ఉంది. నీకు కూడా మంచి మొగుడే వస్తాడులే. పల్లెటూళ్ళలో ఉండి పేడ పిసుకునేదాన్ని, నాకు ఎలాంటి మొగుడు వచ్చినా ఇబ్బంది లేదు, కానీ నీకు మంచి మొగుడు రావాలి. చదువుకున్న దానివి కదా. పొద్దున్నే ఏమిటి మొగుడు మొగుడంటూ నా వెంట పడ్డావు అంది అనురాధ. ఈరోజు నీకు కాబోయే భర్త తారసిల్లుతాడని నా మనసు చెబుతుంది. అక్కను ఉడికించటానికి అనలేదా మాట, మనసులోని మాటే చెప్పింది అన్నపూర్ణ. తల్లి, ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళి వంట పని అయ్యిందో లేదో చూడు. తొందరగా నేను బయలుదేరాలి అంది అనురాధ నడుం చుట్టూ చీర చుట్టుకుంటూ. ఇంట్లోకి వచ్చేసారిద్దరూ. భోజనం చేసి బాక్సులో 4 మినపట్లు, అల్ల పచ్చడి పెట్టుకుని పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అనురాధ. ఊళ్ళో నుంచి వెళుతుంటే శాంతమ్మగారి ఇంటి ముందు వరండాలో ఓ చిన్న పాప కనిపించింది. చక్రాలాంటి కళ్ళు, గుండ్రటి మొహం, పచ్చటి వళ్ళు, మెరిసిపోతూ ఉందా పాప. రోడ్డు మీద నడిచి వెళుతున్న అనురాధను చూసి చేతులు ఎగరేస్తూ అత్తా అత్తా అంటూ ఎత్తుకోమన్నట్లుగా కేరింతలు కొట్టింది. ఏ దేవతో తనను ఆప్యాయంగా పలకరించినట్లు అనిపించింది అనురాధకి. మనసు ఆనందంతో ఊగిసలాడింది. ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని పాప బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది అనురాధ. శాంతమ్మగారి కూతురు వసుమతి హైదరాబాద్ నుంచి వచ్చినట్లుంది అనుకుంది మనసులో. వసుమతి తనయుడిదే. ఇంటర్ వరకు తనతో పాటే చదివింది. బాగా చదువుకుని డాక్టర్ కావాలని తపన పడేది. కానీ అది అనుకున్నట్లు జరగలేదు. ఇంటర్ పూర్తవగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేశారు. భర్త ఇంజనీరు. పెళ్ళవగానే భర్తతో పాటే హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఏమిటే, కాలేజీకి వెళ్లకుండా మా అమ్మాయిని ఎత్తుకుని మురిసిపోతున్నావు? ఇంట్లో నుంచి బయటకొచ్చిన వసుమతి అనురాధ భుజం మీద చేయి వేసి అంది. ఇప్పుడు నా మీద నీకు ఇంకా కోపం ఎక్కువై ఉంటుంది అంది అనురాధ. నీ మీద కోపం ఎందుకు? నువ్వేమో చదువు మానేశావు, నేనేమో బీఎస్సీ కంప్లీట్ చేసి బీఈడి చదువుతున్నందుకు. చదువుకుని ఉద్యోగం చేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడే ఆడపిల్లలంటే నాకు మహా ఇష్టం. వాళ్ళ వైపు ఆరాధనగా చూస్తాను. వాళ్లలో నన్ను చూసుకుని తృప్తి పడతాను అంది వసుమతి. మీ పాపని ఇక్కడ వదిలేసి నువ్వు చదువుకుని ఉద్యోగం చేయొచ్చుగా అంది అనురాధ. భయంగా ఇంట్లోకి చూసింది వసుమతి. పెద్దగా మాట్లాడకే, మా వారు కూడా వచ్చారు.
నా చదువు ప్రసక్తి మా వారి చెవుల్లో పడిందంటే నా తోలు ఒలిచేస్తారు. అది సరే గాని రేపు ఆదివారం మా ఇంటికి రారాదు, తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది వసుమతి మాట మారుస్తూ. మీ పాపకు ఏం పేరు పెట్టావే? వసుమతిని అడిగింది. నిశాంత, మా వారి సెలక్షన్. ఆ పేరు నచ్చలేదు అనురాధకు. తెలుగుదనం ఉట్టిపడే ఎన్నో పేర్లు ఉండగా నోరు తిరగని పరాయి పేర్లు ఎందుకో అనుకుంది మనసులో. సిమి, రోజీ, నిశాంతి ఇటువంటి పేర్ల కంటే తీయటి తేనెలూరే తెలుగు పేర్లు ఎన్ని లేవు. అయినా ఎవరిష్టం వాళ్ళది. తనకు ఇష్టమైన పేర్లు సాహితి, రచన, కావ్య. ఈ పేర్లు తనకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటానంటే తన భర్త ఒప్పుకుంటాడా? ఆలోచనలో పడిపోయింది. శాంతమ్మ గారి ఇంటి నుంచి బయటపడ్డాక డొంకదారికి చేరుకునేదాకా ఆమె ఆలోచనలు తెగిపోలేదు. డొంకదారి మీదుగా 3 మైళ్ళు నడిచి అక్కడి నుంచి బస్సు పట్టుకుని గుంటూరు చేరుకోవాలి. చుట్టూ పచ్చటి చేలు తివాచీ పరిచినట్లు కనిపించాయి. పక్షుల కిలకిలారావాలు పకపకా నవ్వుతున్నట్లు. చల్లటి గాలి చెక్కిలిగింతలు పెడుతూ ఉంది. చేబ్రోలు వరకు తోడు వచ్చే హైస్కూల్లో చదివే పిల్లలు గంతులు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఓ కుర్రాడు కాలువగట్టు మీద ఉన్న నేరేడు చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలు దులిపాడు. జలజల రాలాయి బాగా పండిన నేరేడు పళ్ళు. పిల్లలంతా కాయలు ఏరుకుని కాలువ నీళ్లలో కడిగి జేబులు నింపుకున్నారు. నువ్వు కూడా తీసుకో అక్క. ఓ కుర్రాడు గుప్పెడి కాయలు అనురాధకు ఇచ్చాడు. ఏ ఋతువుల్లో కాసే కాయలు ఆ ఋతువుల్లో తప్పకుండా తినాలి. ఊళ్ళో పెద్దవాళ్ళు అనే మాటలు గుర్తుకు వచ్చాయి అనురాధకు నేరేడు కాయలు తింటుంటే. తన వెనుక సైకిల్ బెల్లు వినిపించటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అనురాధ. సైకిల్ మీద అమరయ్య కనిపించాడు నవ్వుతూ. నీకు కాలేజీకి ఆలస్యం అవుతుందేమో. నా సైకిల్ క్యారేజీ మీద కూర్చో, 5 నిమిషాల్లో బస్టాండ్కి తీసుకువెళ్తాను అన్నాడు అమరయ్య. వద్దులేండి అనేసి ముందుకు నడిచిందామే. అమరయ్యకి 25 ఏళ్లుంటాయి. 4 ఎకరాల మాగాని, 2 ఎకరాల మెట్ట ఉంది. వ్యవసాయమే కాకుండా పాల వ్యాపారం కూడా చేస్తాడు. 2-3 క్యానుల నిండా ఊళ్ళో నుంచి పాలు తీసుకెళ్లి చేబ్రోలులోని హోటళ్ళకి సప్లై చేస్తాడు. మనిషి చామన ఛాయ అయినా చూడటానికి ఆకర్షణీయంగానే ఉంటాడు. ఓ 10 మంది వచ్చి మీద పడ్డా ఎదుర్కోగల దేహదారుఢ్యం ఉంది. మనిషి దిట్టంగా ఉండటమే కాకుండా గుండెదెటువ కూడా ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే మనోధైర్యం కూడా ఉంది. ఊళ్ళో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు అక్కడ నిలబడేది అతనే. ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. అతన్ని చూడగానే అనురాధకు ఓ అనుమానం వచ్చింది. కాలేజీకి తను వెళ్ళేటప్పుడో తిరిగి వచ్చేటప్పుడో సైకిల్ మీద అతను కనిపించని రోజు ఉండదు. నిజంగా అతను పనుల మీదే తిరుగుతున్నాడా? తనను రోజు అనుసరిస్తున్నాడేమో. తనను ప్రేమిస్తున్నాడా? అతని వాలకం చూస్తుంటే అలాగే ఉంది. తన వైపు ఎప్పుడూ ఆరాధనగా చూస్తాడు. గులాబీలు, సంపింగులు తెచ్చి ఇస్తాడు. ఇంట్లో ఎప్పుడన్నా డబ్బు ఇబ్బంది అయితే అతనే సర్దుతూ ఉంటాడు. 2 రోజుల క్రితం బస్టాండ్ దగ్గర జరిగిన సంఘటన గుర్తుకొచ్చిందామెకు. గుంటూరు వైపు వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. 4-5 కుర్రాళ్ళు తన చుట్టూ చేరారు. పిల్ల పెటపెటలాడుతుంది రోయ్ అన్నాడొకడు తనను మింగేసేటట్లు చూస్తూ. పిల్ల కాదురా, బరువందాల పల్లెటూరి పడతి అన్నాడు మరొకడు. మనం కూడా గుంటూరు వరకు ఈ గుంటతో తోడు వెళదామా అనేశాడు మరో వ్యక్తి. కిళ్ళిబంకు దగ్గర నిలబడ్డ అమరయ్య చెవిలో ఆ మాటలు పడ్డాయి. అతను ఒక్క ఉదుటున వాళ్ళ మీద పడిపోయి చేతికి అందిన వాడిని చావచిత కొట్టేశాడు. తను అడ్డం వెళ్ళకపోతే వాళ్ళిద్దరి ప్రాణాలు పోయేవేమో. ఎందుకంత కోపం మీకు అడిగింది అతన్ని ఆ తర్వాత. నోటికి ఇష్టం వచ్చినట్లు నిన్నంటే ఊరుకుంటానా? వాళ్ళేదో కుర్రాలు, తెలుసో తెలియకో వాగుతున్నారు. ఆ మాత్రం దానికే రక్తం వచ్చేటట్లు కొట్టాలా అడిగింది తను. నువ్వు అడ్డు రాకపోతే వాళ్ళని నరికి పోగులు పెట్టేవాడని అన్నాడతను ఆవేశంతో ఊగిపోతూ. మనిషికి అంత కోపం పనికిరాదు. వాళ్ళలో ఎవరికన్నా ప్రాణాపాయం కలిగితే మిమ్మల్నే తప్పు పట్టేవాళ్ళు. తన మాటలతో అతను శాంతించాడు. మీ ఆడవాళ్లలో దేవుడు అనురాగం, కరుణ, మమత పుష్కలంగా పొంది చేశాడు, కానీ రౌద్రం, కోపం, ద్వేషం మాత్రం చోటు చేసుకోనివ్వలేదు అన్నాడతను నవ్వుమొహం పెట్టి. సైకిల్ ఎక్కి అతను ముందుకు సాగిపోయాడు. అనురాధ దృష్టి మళ్ళీ చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు, చెట్ల మీద పడింది. చేబ్రోలు ఊరి పొలిమేరల దగ్గరకొచ్చాక సైకిల్ దిగి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి పరిశీలనగా చూస్తున్న అమరయ్య కనిపించాడామెకు. ఏమిటి పరీక్షగా చూస్తున్నావు? పామా? అమరయ్యని అడిగింది. పాము కాదు, మనిషే అన్నాడతను నింపాదిగా.
ఆశ్చర్యంగా దడదడలాడే గుండెలతో తుప్పల్లోకి తొంగి చూసింది అనురాధ. ఎవరతను? ఈ ప్రాంతం వాడిలా లేడు. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో అతన్నెప్పుడూ చూసినట్లు లేదు. ఒంటి నిండా దెబ్బలే. ఎవరో ఇతన్ని చావుగొట్టి ఈ తుప్పల్లో పడేశారు అన్నాడతను. దగ్గరికెళ్ళి చూడండి, బ్రతికి ఉన్నాడో లేదో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి వస్తాను. అతను బ్రతికున్నాడో లేదో చూడండి ముందు. కొనుగూపిరితో ఉంటే హాస్పిటల్లో చేర్పిద్దాం. చనిపోయి ఉంటే పోలీసులకు రిపోర్టు చేద్దాం అందామే. తుప్పల్లో పడి ఉన్న అనామకుడిని బయటికి లాగి చూశాడు అమరయ్య. ఒంటి నిండా రక్తం మరకలు, బలమైన గాయాలు తగిలాయి, కానీ మనిషి మాత్రం బతికే ఉన్నాడు. రిక్షా పిలుచుకుని వచ్చి అతన్ని ఆసుపత్రిలో చేర్పించాడు అమరయ్య. గాయపడిన యువకుడికి ప్రథమ చికిత్స చేశాక గుంటూరు కానీ పొన్నూరు కానీ తీసుకెళ్లమని చెప్పాడు డాక్టరు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవటంతో గుంటూరు తీసుకెళ్దాం అంది అనురాధ. ఆ తుప్పల్లోనే వదిలేసి పోలీసులకు చెబితే సరిపోయేది. అనవసరంగా హాస్పిటల్కు తీసుకొచ్చాం. అతని పేరేమిటో మనకు తెలియదు, ఊరేమిటో కూడా మనకు తెలియదు. మనకెందుకు ఈ ప్రయాస అన్నాడు అమరయ్య. మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తికే మనం సహాయపడాలా? అపరిచితుడు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోకూడదా? ప్రశ్నించింది అనురాధ. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆమె మనసులోని భావం గ్రహించాడు. సర్లేండి, మీరు కాలేజీకి వెళ్ళండి, నేను ఇతన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తా అన్నాడు అమరయ్య. గాయపడిన యువకుడు అనురాధ కేసి దీనంగా చూశాడు. ఆ చూపులకు కరిగిపోయిందామె. నన్ను వదిలి వెళ్ళొద్దు, నన్ను ఒడ్డున పడేయండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నట్లున్నాయి అతని చూపులు. నేను మీతో పాటే వస్తా అందామే. గాయపడిన యువకుడి చెవిలో ఆ మాటలు దూరాయి. నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు. మగతలోకి జారిపోయాడు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. అమరయ్యకి తెలిసిన డాక్టర్ ఉండటంతో పెద్ద ఇబ్బంది పడనవసరం లేకుండా పోయింది. శరీరంలో కొన్ని భాగాలు చిదురు చిదురు కావటంతో ఆపరేషన్ అవసరమయ్యింది. ఆపరేషన్ చేసి కట్లు కట్టారు. మాట్లాడే స్థితిలో కానీ, కన్ను తెరిచి చూసే స్థితిలో కానీ ఆ యువకుడు లేడు. డాక్టర్కు చెప్పాను, మనం వెళ్ళిపోదాం అన్నాడు అమరయ్య చీకటి పడటంతో. అతని వదిలిపెట్టి వెళితే ఎలా? ఎవరో ఒకరు అతనికి తోడి ఉండాలిగా. నేనుంటాను, మీరు వెళ్ళండి. అన్నపూర్ణకు జరిగిందంతా చెప్పండి. వద్దొద్దు, మీరే ఇంటికి వెళ్ళండి. మీ అమ్మ చెల్లెలు కంగారు పడతారు. నేనుంటానులేండి ఇక్కడ అన్నాడతను కంగారుగా. ఆమె హాస్పిటల్లో ఉంటానని ఎక్కడ పట్టుబడుతుందోనని అమరయ్యలో ఆ కంగారు. అక్కడి నుంచి కదలడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి అవ్వటంతో హాస్పిటల్ నుంచి బయటపడింది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయ్యింది. తల్లి చెల్లెలు వాకిట్లో కూర్చుని అనురాధ కోసం ఎదురు చూస్తున్నారు. కూతుర్ని చూడగానే మనసు తేలికపడి వెళ్ళి మంచం మీద పడుకుంది వెంకాయమ్మ. ఆలస్యంగా ఎందుకొచ్చావని యక్ష ప్రశ్నలు వేసింది అన్నపూర్ణ. జరిగింది చెల్లెలికి చెప్పకూడదనుకుంది మొదట్లో. తనను తిట్టిపోస్తుంది, కానీ చెప్పకుండా ఉండలేకపోయింది. మరీ అంత జాలిగుండె ఉండకూడదే. ధర్మానికి పోతే కర్మం చుట్టుకుంటుందంటారు. మనకెందుకు అన్నీ నెత్తిమీద వేసుకోవటం? పైగా మగదిక్కు కూడా లేనివాళ్ళం. మన పరిధిలో మనం ఉంటే మంచిది. పాపం ఆ అమరయ్య గారిని కూడా ఇరికించేశావు. రేపు హాస్పిటల్ వైపు వెళ్లకు అంది అన్నపూర్ణ. చెల్లెలు చెప్పింది నిజమేననిపించింది. సరేనంటూ తలూపింది. వేడి నీళ్ళ స్నానం చేసి ఉతికిన నేతచీర కట్టుకుని ఆవకాయ పచ్చడి పెరుగుతో భోజనం ముగించి మంచం మీద వాలిపోయింది అనురాధ. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్లకుండా బీఈడీ కాలేజీకి వెళ్ళింది అనురాధ. క్లాస్ రూంలో కూర్చున్నదన్న మాటే కానీ మనసంతా గాయపడిన యువకుడి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. ఒక్కసారి అతను చూసి వెళితే నష్టం ఏముంది? అతను స్పృహలో ఉంటే వివరాలు కనుక్కోవచ్చు. వాళ్ళు చుట్టాలకి కబురు చేసి తను తిరిగి వచ్చేస్తే సరిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళింది. అమరయ్య అక్కడే ఉన్నాడు. ఎలా ఉందతనికి అడిగింది. గట్టిపిండంలాగే ఉన్నాడు. ఒడ్డున పడ్డట్టే. ప్రాణానికేం అపాయం లేదు. త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు అంటున్నారు అన్నాడు అమరయ్య. అతని పేరేమిటో ఊరేమిటో కనుక్కున్నారా? అతను చెప్పే స్థితిలో లేడు. రేపో ఎల్లుండో కనుక్కుంటా. మనం వెళ్ళిపోదాం. డాక్టర్కు నర్సుకు చెప్పాను. శ్రద్ధగానే చూస్తామని చెప్పారు. ఆమెకు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. బెడ్ దగ్గరికి స్టూలు లాక్కుని కూర్చుంది. ఒంటి నిండా బ్యాండేజీ క్లాత్ చుట్టి ఉంది అతనికి. అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు.
కళ్ళ ముందు అనురాధ రూపం కనిపించేసరికి ఒక్కసారిగా బలం పుంజుకున్నట్లు తల చేతులు కదిలించాడు. దప్పికతో గొంతు ఎండిపోయి ఎడారిలో తిరుగుతున్న వాడికి ఓయాసిస్ కనిపించినట్లుగా ఉందతనికి. తన చేతితో అతని నుదురు సుతారంగా తాకింది అనురాధ. మీ పేరు? రాజేంద్ర. ఎన్నో రాజ్యాలు జయించిన వాడిలా అన్నాడతను. చావు దెబ్బలు తిని ఆసుపత్రి పాలైనట్లు లేదు అతని కంఠం. అతన్ని ఎక్కువగా ప్రశ్నించి ఇబ్బంది పెట్టదలుచుకోలేదామె. మళ్ళీ రేపు కలుస్తాను అనేసి లేచి నిలబడింది. అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నట్లు దిగులుగా చూశాయి అతని కళ్ళు. ఇక వెళదాం, మన ఊరు చేరుకునేసరికి పొద్దుపోతుంది అసహనంగా కదులుతూ అన్నాడు అమరయ్య. అనురాధ పేషెంట్ దగ్గర కూర్చోవటం, అతని నుదురు చేతితో తాకటం నచ్చలేదు అమరయ్యకు. అతనికి ఎందుకో రాజేంద్ర ముఖం చూస్తే సదభిప్రాయం ఏర్పడలేదు. ఎంత త్వరగా అతన్ని వదిలించుకుంటే అంత మంచిదనుకున్నాడు మనస్సులో. ఆమెతో పాటే హాస్పిటల్ నుండి బయటికి వచ్చేశాడు అమరయ్య. అతను మనకు చుట్టం కాదు, పక్కం కాదు, మీరెందుకు హాస్పిటల్కు రావటం అడిగాడతను. మౌనంగా ఉండిపోయింది. ఇద్దరూ ఒకే రిక్షాలో హాస్పిటల్ నుంచి బస్టాండ్కు వచ్చారు. రిక్షాలో ఆమె పక్కన కూర్చుంటే ఏనుగు అంబాయి ఎక్కినంత సంతోషంగా ఉందతనికి. అతని భుజం తన భుజానికి తాకుతున్నా ఆమెలో ఎటువంటి స్పందన లేదు.